సినిమా పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చే సీన్ ఏంటి? గుండె సీన్ కదా. ఇప్పుడు సేమ్ అలాంటి రియల్ ఇన్సిడెంటే చెప్తా వినండి. కరోనా లాంటి కొత్త జబ్బు వస్తుంది. సో ఈ జబ్బు రాకుండా ఉండాలంటే ఆడవాళ్ళందరూ కూడా గుండు చేయించుకోవాలి. గవర్నమెంట్ మీకు ఒక స్కీమ్ కిందకి డబ్బులు కూడా ఇస్తుంది అని చెప్పి కొందరు చెప్పినటువంటి మాయ మాటలు నమ్మి తమిళనాడులోని అమాయకపు మహిళలు నిజంగానే గుండు చేయించుకున్నారు. కట్ చేసి చూస్తే అదంతా ఒక పెద్ద మోసం అని తేలింది. అసలు ఏం జరిగింది ఈ వీడియోలో చూసేద్దాం. సేలం జిల్లాలోని ఓ మహిళకు ఒక ఫోన్ వచ్చింది. నేను తహసీల్దార్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. జుట్టు ద్వారా కొత్త డిసీజ్ వస్తుంది. దాని నివారణకు గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. గుండు చేయించుకుంటే మహిళలకు 15,000 రూపాయలు, అదే కాలేజ్ స్టూడెంట్స్ అయితే 45,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ మాటలు నమ్మడం కోసం వాట్సాప్ లో గుండు చేసుకున్న ఇతర మహిళల ఫోటోలు, డబ్బు కట్టల ఫోటోలు పంపాడు. ఆ మాటలు నిజమేనని నమ్మిన ఆ మహిళ వెంటనే తన ఇంటి పక్క వాళ్ళందరికీ కూడా చెప్పింది. దీంతో ఆ ముగ్గురు మహిళలు వెంటనే సెలూన్ కి వెళ్లి గుండు చేయించుకున్నారు. డబ్బుల కోసం అతనికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చిన ఆ ముగ్గురు తహసీల్దార్ ఆఫీస్ కి వెళ్లి ఎంక్వైరీ చేస్తే అబ్బే అలాంటి స్కీమే లేదని ఆఫీసర్స్ తేల్చి చెప్పారు. దీంతో వెంటనే వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. చూసారా మాయగాళ్లు ప్రజల అమాయకత్వాన్ని, డబ్బు ఆశను ఎలా వాడుకుంటున్నారో. ఫోన్లు చేసి గవర్నమెంట్ ఆ స్కీమ్ ఇస్తుంది, ఈ స్కీమ్ ఇస్తుంది అని చెప్పే మాటలు నమ్మకండి. గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ పెడితే అధికారికంగా ప్రకటిస్తుంది. ఇలా అపరిచితులు ఫోన్ చేసి గుండ్లు చేయించుకోమన్నారు అని చెప్తే నమ్మితే అది మన అమాయకత్వమే అవుతుంది. తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళిచ్చే ఆఫర్లకు లోబడకండి, మోసపోకండి. మరి ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.